హలో ఎవ్రీవన్, పర్సంటేజెస్ నుంచి ఈ కాన్సెప్ట్ చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 25 అని ఇచ్చారు, బి ఈక్వల్ టు 20 అని ఇచ్చారు. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? ఏ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ బి, బి ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ ఏ అని అడిగారు. ఇక్కడ మీరు ఏ వాల్యూ 25, బి వాల్యూ 20. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆఫ్, ఈ ఆఫ్ ఉంది చూసారా, ఆఫ్ తర్వాత ఏ వాల్యూ ఉందో అది డివిజన్ యొక్క డినామినేటర్లో ఉంటుంది అన్నమాట. ఎప్పుడు కూడా ఏ నెంబర్ ఉన్నా సరే డివిజన్ కింద డినామినేటర్ కింద వచ్చేస్తుంది ఆఫ్ తర్వాత ఉండే నెంబర్. ఇప్పుడు మీరు చూసుకుంటే ఆఫ్ బి అని ఉంది, బి వాల్యూ ఎంత 20, సో 20 ఏ అనేది పైన వస్తుంది, 25 ఇంటూ 100 రాసుకుంటారు, క్యాన్సిలేషన్ చేస్తారు, 2 1 టైమ్స్ 5 టైమ్స్ 25 ఇంటూ 5 అంటే 125%. వీళ్ళు అడిగిన క్వశ్చన్ ఏ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ బి అన్నారు, బి కన్నా ఏ 125% అని మనం చెప్తాం. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసుకుంటే బి ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ ఏ అని అడిగారు. ఇప్పుడు ఆఫ్ తర్వాత ఉండేది డివిజన్లోకి వస్తుంది. ఏ అంటే 25, బి ఎంత 20 ఇంటూ 100, 25 1 టైమ్స్, 25 4 టైమ్స్, 20 ఇంటూ 4 అంటే 80%.